భార్గవరాముడు హిమవత్ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. అయితే శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలిని బహూకరించాడు. ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు, ఆ గండ్రగొడ్డలు పట్టుకు తిరుగుతుండేవాడు. ఇటువంటి పరశురాముణ్ణి పరమశివుడు ఒకసారి మళ్ళీ పిలిపించాడు కైలాసానికి. దేవతలకి రాక్షసులతో యుద్ధం జరుగుతోంది, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చెయ్యి, దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు తప్ప ఇంకేం లేదు, నాకేం ధనుర్వేదం తెలియదు, నేను యుద్ధం ఎలా చేయగలనని అడిగాడు. అడిగితే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు, నేను నిన్ను ఆవేశిస్తా. ఆవేశించుట అంటే అంశ ఆయనలోకి ప్రవేశిస్తుంది, నీలో ఉండి నేను పనిచేస్తాను కాబట్టి నీకింక ధనుర్వేదం తనంత తాను భాషిస్తుంది, నువ్వు ఎంతమందినైనా పడగొట్టేస్తావు, యుద్ధం చేయమన్నాడు. పరమశివావేశం కలిగింది, అందుకని ఆవేశావతారం